ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీకు శుభాభివందనములు, క్రీస్తు శుభములు మీకెల్లరికును, మీ కుటుంబములకును. ముఖేష్గా నేను పాస్టర్ ముఖేష్ అండ్ ఫ్యామిలీగా మీకు క్రిస్మస్ గ్రీటింగ్స్, దేవుని యొక్క దీవెనలు, బాలయేసు ప్రవచనంతో కూడిన ఆశ్చర్యములు మీ ఎడల జరిగించును గాక అని తెలియచేయుచున్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనమును మనము గమనించినట్లయితే, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజో మహిముడై ఉన్నాడు. అవునండి, మనందరికీ తెలిసిన శుభవార్తమానం ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తం, కలుగబో సంతోషకరమైన సువార్త అని నిన్నటి వరకు, గత గడియ వరకు విన్న మనము ఇప్పుడు ఆయన సశరీరునిగా పరిపూర్ణమైన శరీరధారిగా చూస్తున్నాం. ఎవరయ్యా ఆయన అంటే లోకరక్షకుడైన యేసు, ప్రవచన పుత్రుడు, ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా మనకు తోడు. ఈరోజు నీకు తోడుగా నాకు తోడుగా ఉండి కాలమును 2 భాగములుగా చేసి మనకున్న పాపము నుంచి పరిశుద్ధునిగా చేయుటకు మధ్య అడ్డగోడను తెంచి వేసిన యేసునాథుడు క్రీస్తుగా అవతరించిన దినము. లోకరక్షకుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినను, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నికలో నువ్వు ఉన్నావు. దీనిని బట్టి ప్రభువు నీవు స్తుతించబద్దుడివై ఉన్నావు. తనను ఎందరు అంగీకరించారో వారు ఆయన పిల్లలకుటకు ఇచ్చిన అవకాశమును సద్వినియోగం చేసుకున్నావు. అయితే పెరిగే కొంది, దినములు గడిచే కొంది నీలో ఆ వెలుగు నశించిపోయిన దినముగా, ఆ వెలుగు ఏ వెలుగు అనగా ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము శరీరధారి వచ్చిన ఆ వెలుగు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవమును మనుషులు వెలిగించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహించుకున్నది. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఉన్న చీకటిని పారద్రోలి మనలో వెలుగును నింపుటకును, ఈ వెలుగు అనేకులకు మార్గము చూపులాగన యేసు ప్రభు వారు నీలో ఉదయించిన ఈ దినము, ఈ శుభదినము, అనేకులకు రక్షణ నీ ద్వారా అనుగ్రహించే దినము క్రిస్మస్ పర్వదినం. క్రీస్తుని పూజించుటకు జ్ఞానులు వారి స్తోమత కొద్ది తెచ్చారేమో, వారికున్న కలిమి కొలది తెచ్చారేమో, కానీ ప్రభువే నిన్ను కలిమి గలవానిగా మార్చుచున్నాడు. అన్నిటికీ మించి ఆత్మల సంపాదనలో నిన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. గడిచిన సంవత్సరము, గడిచిన దినములని మీరు పరిచర్యకై ఇచ్చిన కానుకలను బట్టి మీకు, మీ కుటుంబమునకు వందనాలు. ఇదే ప్రభువుకి మీరు ఇచ్చే పూజ. ఆ స్థితిని బట్టే ఈరోజు అనేకమైన ఆత్మలను ప్రభు దగ్గర ఉంచుతున్నాం. ఏ స్థితిని బట్టి అంటే ప్రభు యొక్క పుట్టుకను బట్టి, ఆయన సశరీరుడిగా మనకు కనిపించిన విధానమును బట్టి. సిమియోను అంటున్నాడు లూకాసు సువార్త 2వ అధ్యాయంలో, ఇదిగో నీవు నాకు అనుగ్రహించిన రక్షణ కన్నులారా చూచానని, నువ్వు చూచి ఇతరులకు చూపించు శక్తిని, సామర్థ్యమును ఈ క్రిస్మస్లో దాగి ఉన్న ఆ నక్షత్రపు వెలుగులో జ్ఞానుల వలె నడిచి గొర్రెల కాపల వలె అనేకులకు ప్రచురపరచు భాగ్యమును, మాట విని ఆకాశ నక్షత్రముల వలె అనేకులను ఆయన యొద్దకు నడిపించు భాగ్యము. యాకోబులో ఆయన నక్షత్రం. అవునండి, యాకోబు మోసపోయినవాడు, మోసపరచబడినవాడు. చాలాసార్లు ఏశావు మోసపోయాడు అనుకుంటాం, కానీ తల్లి మాట విని మోసపోయింది, తల్లిదండ్రులను విడిచి దూరపోయింది, ఒంటరిగా జీవించిన వాడు, మామైన లాబాను చేత మోసగించబడినవాడు. ఒక రకంగా చెప్పాలంటే అమాయకంగా ఉన్న యాకోబు, ఆయన స్థితి ఈరోజు అనేకులు, వారు ఎవరైనా విశ్వాసులు కావచ్చు, కాపర్లు కావచ్చు, యాకోబును మోసగానిగా చూడవచ్చు, కానీ యాకోబులో ఏ వంకర లేదు, ఏ శకునము లేదని ప్రభువే సాక్ష్యం ఇచ్చి ఆ యాకోబులో నీతి సూర్యుడు ఉదయించునని ప్రభు సెలవిచ్చున్నాడు. అవునండి, నీవు కూడా మోసపోయి ఉండవచ్చు, మోసపరచబడి ఉండవచ్చు, బాధపడుచుండవచ్చు. ఎవరి వల్ల అంటే నీ కుటుంబస్తుల వల్ల, నీ రక్త సంబంధికుల వల్ల, నీ ఆత్మీయుల వల్ల, నువ్వు నమ్మిన బిడ్డల వల్ల, నీ సంఘము ద్వారా నువ్వు బాధపడవచ్చు. కానీ నీలో ఆ వెలుగును ఉదయింపచేటికే యేసు ప్రభువారు వచ్చేశాడు. ఆయన వచ్చి నీలో ఈ యొక్క వెలుగుని ఇస్తున్నాడు. నీ ద్వారా అనేకులను రక్షించాలని ప్రణాళిక ప్రభు
ఏర్పరిచి ఉన్నాడు. కనుక ఆ నీతి సూర్యుడు యాకోబులోనే కాదు, నీలో కూడా ఉదయించటానికి, నిన్ను వెలిగించటానికి, ఒక కొవ్వొత్తి వలె లోకమునకు వెలుగు చూపించటానికి యేసుక్రీస్తు వారు శరీరధారి అయి నీ కొరకు వచ్చున్నాడు. ఆయనకి ఇష్టముగా నువ్వు జీవించటికి ఇష్టపడ్డ ఈ మధుర క్షణము నుంచే ఆయన నిన్ను సంతోషపరచాలని ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానముతో కూడిన సంతోషమును అనుగ్రహిస్తున్నాడు. ఇట్టి సంతోషముతో కూడిన సమాధానము, ఆశ్చర్యకరమైన వెలుగు మీ కుటుంబములకు ప్రభు ఈ క్రిస్మస్ పర్వదినములో దయచేయునుగాక. క్రిస్మస్ శుభాకాంక్షలు, క్రిస్మస్ దీవెనలు ప్రభు మీకును మీ కుటుంబమునకును సమృద్ధిగా తోడై నడిపించునుగాక. మీ కొరకై చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ బిడ్డలుగా మీరు బాలపరచము తండ్రి, మేలుతో తృప్తిపరచము. ఈ క్రిస్మస్ శుభదినములు బాలయేసునిగా, సర్వశరీరసునిగా మీరు పరిపూర్ణమైన శరీరధారిగా ఉదయించిన ఈ యొక్క క్షణము మాలో ఆ వెలుగును నింపమని, మా వెలుగులో అనేకులు మీ యొద్దకు నడుచు భాగ్యమును, అనేకుల ఆత్మల సంపాదనకై బిడ్డలిచ్చున్న ఈ యొక్క కానుకలను, వీరి యొక్క సమయమును, వీరి తలాంతులను రెట్టింపు మేలులతో హెచ్చించమని, మీ దివ్య కృపను వీరిపై సమృద్ధిగా కురిపించమని నాయనా, ఈ క్రిస్మస్ వెలుగులో నూతన సంవత్సరపు బాటలో బిడ్డల పయనించి దేదీప్యమైన మా వెలుగును బిడ్డలు ఆనందించు భాగ్యం దయచ్చు. ప్రత్యేకించి వీరి కుటుంబమును, దూర దేశములను, దూర ప్రాంతములను ఉన్న వీరి రక్త సంబంధికులను, వారి కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించు. క్రిస్మస్ దీవెనలు పరిపూర్తిగా దయచేయమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియకదేవుని సకలమైన దీవెనలు బిడ్డల చుట్టూ కాపుదల, భద్రత, మేలుతో కొన్ని సంరక్షణతోను సశరీరుడైన యేసు ప్రభు వారి యొక్క స్పర్శతో కూడిన క్రిస్మస్ దీవెనలు, సుమియను చుచ్చిన రక్షణ ఆనందము బిడ్డలకు ప్రభుతోడే నడిపించునుగాక. మరొకసారి మీకును మీ కుటుంబమునకును క్రిస్మస్ శుభములు, దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా తోడే నడిపించునుగాక. విష్ యు మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.